యేసుక్రీస్తు నామంలో చేరవచ్చిన మీ అందరికీ మా వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఈ సంవత్సరము వరల్డ్ సండే స్కూల్ డే, చిల్డ్రన్స్ డే ఈ సాయంకాల సమయంలో జరుపుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ప్రోగ్రామ్ను మరి మొదలు పెట్టుకోక ముందు మరి మన సంఘ పాస్టర్ గారు మరియు డివిజనల్ చైర్మన్ అయినటువంటి రెవరెండ్ ఆనంద్ బాబు గారిని సవినయంగా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాము. థ్యాంక్ యూ బాబు గారు. అలాగే మరి మన సంఘ సెక్రటరీ అయినటువంటి విడి సికామణన్న గారిని వేదిక అలంకరించవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాము. అలాగే మన మధ్య ఉన్నటువంటి మృత్యుంజయ పాస్టర్ గారిని రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాము. మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి చిన్నపిల్లల కార్యక్రమం మొదలుపెట్టేటువంటి సమయం వచ్చింది. మీరందరూ చాలా ఆసక్తిగా మరి సంతోషంగా చూడడానికి ఇష్టపడుతున్నారని నేను ఆశిస్తుంటున్నాను. కనుక ఆలస్యం చేయకోకుండా మరి ఈ ప్రోగ్రాంను మొదలు పెట్టడానికి ముందు మరి ఈ సమయాన్ని మన సంఘ గురువు గారికి అప్పచెప్తుంటున్నాను. మరి పులివెందుల టౌన్ చర్చి డిసి బాబు గారు, ఆనందరావు బాబు గారు యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ప్రపంచ వరల్డ్ సండే స్కూల్ డే, ఇంగ్లీష్లో చెప్పాలంటే ఈరోజు సంతోషంగా ఆనందంగా వచ్చినటువంటి చిన్నపిల్లలు, వాళ్ళ పేరెంట్స్, యూత్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సంఘ పెద్దలు, సెక్రటరీ గారు, సంఘ కాపరి, ప్రతి ఒక్కరూ యవనస్తులు, చిన్నలు, పెద్దలు జయప్రదం చేయడానికి వచ్చినటువంటి సంఘం చిన్నలకు పెద్దలకు ప్రభు పేరిట మీకు ఆహ్వానం తెలియజేస్తూ ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మహాగణుడ, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చిన్నపిల్లలు మీ దగ్గరికి వచ్చినప్పుడు వారిని ఎత్తుకొని కౌగిలించుకొని వారి తల్ల మీద చేతులుంచి వారిని ఆశీర్వదించి ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని మీరు ఏ విధంగా పిల్లలను ఆటంకపరచకుడి, వారు నా ఎద్దుకు రానియుండి అని చెప్పిన వాక్య లేఖనాలను బట్టి ఈరోజు వరల్డ్ సండే స్కూల్ డే సందర్భంగా మా సిఎస్ఐ టౌన్ చర్చిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, చిన్నపిల్లల కార్యక్రమాన్ని పిల్లలందరూ వారు నేర్చుకున్నటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా నీ నామ మహిమార్థమై జరిగించుకొని మీరు మహిమ పొందమని, ఈ కార్యక్రమం అంతట్లో మీరే ఆది నుండి అంతవరకు అధ్యక్షత వహించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకొనమని, సంతోషంగా ఆనందంగా నీ ఆశీర్వాదాలు పొందుకొని నీ స్తుతించుకుంటూ మా గృహాలకు చేరుకోవడానికి సహాయం చేయండి. వాతావరణాన్ని కూడా మీ స్వాధీనంలో ఉంచుకోనండి. దీవించి మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. మీరందరూ ఎక్కడ వాళ్ళు కూర్చునే లోపు ఆ మాట ముగించేస్తారు. సండే స్కూల్ టీచరు పిల్లలకు ఒక ఉపమానం చెప్పారంట. దేవుడు నిన్ను నన్ను కలగజేశాడు, దేవుని ప్రేమ చొప్పున తన స్వరూపంలో చేశాడు అని ఆ సండే స్కూల్ టీచరు బోధిస్తూ ఉంటే ఒక అబ్బాయి ఏడుస్తూ ఉన్నాడంట. పక్కనోడు చూసి ఏం రా ఏడుస్తున్నాడో, ఏడ్సాకురా అని. వాడు ఏడ్సాకురా అంటే ఇంకా ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తాడు, అప్పుడు కుళ్ళుకొని ఏడుస్తా ఉన్నాడు. వీడు ఏడవాకురా టీచర్ చూస్తాడు, ఏడవాకురా అంటే వీడు ఇంకా ఎక్కువ ఏడుస్తాడు. తట్టుకోలేక వీడేం టీచర్ వీడు ఏడుస్తున్నాడు టీచర్ అని. ఆ టీచర్ వచ్చి ఏం రా ఎందుకు ఏడుస్తున్నావు నాయనా, అందరూ బాగున్నారు కదా, నువ్వు ఒక్కడికి ఎందుకు ఏడుస్తున్నావురా అంటే, టీచర్ నువ్వు యేసు ప్రభు నీ మాదిరి నా మాదిరి ఉంటాడు, మనందరి నీ స్వరూపం నా స్వరూపం ఒకటే,
మనందరినీ ఆయనే చేశాడని చెప్పారే. ఆడ ఫోటో ఏంది ఎట్టుంది టీచర్ అన్నాడు. ఆ ఫోటోలో యేసుప్రభు ఎట్టుంటాడు? ఏ కలర్లో ఉంటాడు? వైట్ కలరా? గ్రీన్ కలరా? గ్రీనా? ఇంకొక చెప్పండి. రెడ్డా? ఎస్, రెడ్ చేయొద్దండి. ఓకే, గ్రీన్ చేయొద్దండి. నో, 2 3 ఉన్నాయి. గ్రీన్, ఎస్, 6 5 గ్రీన్. ఓకే, వైట్, బా చాలా చేతులు ఎక్కి. ఓకే, బ్లాక్, నో, వీళ్ళంతా తెల్లగా ఉన్నట్టు చెప్తారు. బ్లాక్ ఎవరు లేదా? ఎవరు లేరా ఇక్కడ? బ్లాక్ లేరా? మీరు తెల్లగా ఉన్నారా? వాడమనరా, వాడరా, నువ్వే రారా, తొందరగా. ఇక్కడ ఆ పక్క తిరుగు. ఇక్కడ వైటా, గ్రీనా, బ్లాకా, రెడ్డా? ఇప్పుడు యేసుప్రభు ఏ కలర్లో ఉన్నారా? ఓకే ఓకే ఓకే. వాడు ఎందుకు ఏడ్చాడు తెలుసా? ఫోటోలోనేమో యేసుప్రభు తెల్లగా ఉన్నాడు, నేనేమో నల్లగా ఉన్నాను. టీచర్ మీరేమో ఏం చెప్పారు? యేసుప్రభు నిన్ను ఒక విధంగా, నన్ను ఒకే విధంగా, ఇద్దరిని ఒకే విధంగా చేశాడు. వీడు తెల్లగా ఉన్నాడు, నేను నల్లగా ఉన్నాను, నన్ను ఎందుకు చేశాడు దేవుడు అని ఏడుస్తున్నాడు అంట. ఎరా ఇప్పుడు ఏమందాం? మీరే జవాబు చెప్పండి. చాలా యాక్టివ్గా ఉన్నారు మీరు. ఏం చెప్తాం మనకి? కలర్ కాదురా, స్వరూపము, మనస్సు యేసుప్రభు మాదిరి ఉండాలా. సో యేసుప్రభుకు ఇష్టమైంది ఏంటి? పిల్లల రంగు కాదు. తర్వాత చెప్తా. పిల్లల కలర్ కాదు, పిల్లల మనస్సు యేసుప్రభుకి ఇష్టమైంది అని చెప్పారంట. ఆ మనస్సు ఎప్పుడైతే కలిగి ఉంటామో ప్రార్థన కూడా కలిగి ఉంటారు కదా. తర్వాత టీచర్లను గౌరవిస్తారు, తల్లిదండ్రులను ప్రేమిస్తారు. ఇవన్నీ కూడా ఆ స్వరూపంలో దేవుడిచ్చిన మనసులో నుండి వచ్చే భావాలు. పిల్లలు మంచిగా చదువుతున్నారంటే వారికి భయభక్తులు ఉంటాయి. పిల్లలు బాగా పెద్దలు గౌరవిస్తారంటే పెద్దల మీద గౌరవం అని అర్థం. ప్రార్థన చేస్తున్నారంటే దేవుని ఎడల భయభక్తులు అని అర్థం. సో ఇవన్నీ కూడా ఆ చిన్న హృదయంలో, ఆ బుల్లి మనసులో ఉన్నటువంటి భావాలు. కాబట్టి కలర్ అన్నటువంటిది విషయం కాదు అని టీచర్ చెప్పారండి. సరేనా? ఇప్పుడు చూద్దాం. ఆ స్కిట్ కూడా కొన్ని ఉంటాయి. ఆ స్కిట్లో కూడా కలర్ కాదు ముఖ్యము, దేవుని యొక్క ప్రేమ అని చెప్పేటటువంటి స్కిట్లు. మరి టీచర్లు ఎక్కడున్నారు? వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. వాళ్ళంతా నేర్పించారు. కాబట్టి వాళ్ళు నేర్పించినటువంటి పాటలు కావచ్చు, యాక్షన్ కావచ్చు, లేకపోతే కంఠద వాక్యాలు కావచ్చు, ఎంత చక్కగా నేర్చుకున్నారో, నేర్పించారు. చూద్దాం. సరేనా? ఓకేనా? ఇంకొకసారి ఓకే, ఇంకొకసారి. వారిని చాలా గట్టిగా ఉన్నట్టున్నారు. ఓకే, ఇంక చాలు. చూద్దాం. ఈ సమయాన్ని టీచర్లకు అప్పగిద్దాం. బాబు గారు మంచి ఇంట్రడక్షన్ పిల్లల గురించి చెప్పినందుకు బాబు గారికి ధన్యవాదాలు. మరి ఈ సమయంలో నాకు ఒక సంగతి చాలా బాగా గుర్తొస్తుంది, అది మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దాదాపు 10 సంవత్సరాల కిందట సండే స్కూల్ పిల్లలకు ప్రోగ్రామ్ నేర్పించిన తర్వాత సంఘం ఎదుట పర్ఫామ్ చేయడానికి సరైనటువంటి స్టేజ్ ఉండేది కాదు. ఆ స్టేజ్ కట్టుకోవాలంటే టీచర్స్ను,
యవనస్తులు మరి ముఖ్యంగా నీలైన మాకు చాలా సపోర్టివ్గా ఉంటూ ఆ స్టేజ్ డెకరేషన్లో చాలా మాకు సలహాలు ఇచ్చేవాడు. మరి ఆ ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత స్టేజ్ అంతా తీసి ఆ చైర్స్, ముఖ్యంగా స్టేజ్ కోసం మేము వాడినటువంటి ఏమంటే, మనం పెళ్ళిళ్ళలో టేబుల్స్ అరేంజ్ చేసుకుని వాటి మీద మనం మీల్స్ చేస్తాం కదా, ఆ టేబుల్స్ వేసుకొని పిల్లలకు మేము స్టేజ్ లాగా చేసుకొని మరి డ్యాన్స్, మిగతా కల్చరల్ యాక్టివిటీస్ నేర్పించేవాళ్ళము, పర్ఫామ్ చేసేవాళ్ళం. అయితే మరి మా కష్టాన్ని గుర్తించి ఇంత విశాలమైనటువంటి మందిరంలో ఈ విధంగా మీరందరూ కూడా కూర్చొని అట్ ఏ టైం ఈ మంచి లైటింగ్లో ఇటువంటి మంచి మరి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్తో ఇలాగ మనం అందరం కూర్చొని దేవుని ప్రేమను పొందుకోవడానికి, ఆయన మాటలు వినటానికి, మరి పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ చూసుకోవడానికి మరి ఇచ్చినటువంటి అవకాశం బట్టి మరి ఈ ఆజయ్ తండ్రి గారు ఇక్కడ పాస్టర్గా పనిచేసేటప్పుడు మరి ఇంత మంచి స్టేజ్ని కట్టి మనకి ఇచ్చినారు కాబట్టి మన అందరి తరఫున మరి తండ్రి గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి ఇప్పుడు వచ్చినటువంటి బాబు గారు అయితే చాలా విషయాల్లో ఎంతో స్పోర్టివ్గా మరి ఎక్కడ కూడా ఏ మాత్రం కూడా రాజీ పడకుండా చాలా కోఆపరేటివ్గా ఉంటూ మరి కోఆపరేషన్ ఇస్తూ మా వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నందుకు బాబు గారికి మరొకసారి నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా పిల్లల పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోదాము. మొట్టమొదటిగా 3rd క్లాస్ చిల్డ్రన్ యాక్షన్ సాంగ్ చిన్న పిల్లలారా అనేటువంటి పాటను మీదుట ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నారు. మీరందరూ కూడా చూసి ఆనందించవలసిందిగా ప్రేమతో కోరుకుంటున్నాను. చిన్న పిల్లలారా చివరి సమయమిదేరా యేసు వచ్చి
థర్డ్ క్లాస్ నుంచే కొన్ని మెమరీ వర్సెస్ మనతో పంచుకోవడానికి కొంతమంది పిల్లలు వస్తున్నారు. వారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. నా పేరు హర్షిని. నేను థర్డ్ క్లాస్ చదువుతున్నాను. ఆత్మ ఫలాలు చెప్పబోతున్నాను. క్రొత్త నిబంధన గ్రంథం నుండి అపోస్తుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ఆత్మ ఫలాలు ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. యేసుకృష్ణ అందరికీ వందనాలు. ఆత్మ ఫలాలు ఏమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, శరీర కార్యం ఏమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. వింటున్నారో లేదో, లేదా అలర్ట్గా ఉన్నారో లేదని టెస్ట్ చేస్తున్నారు. మీరు చాలా అలర్ట్గా ఉన్నారు. థ్యాంక్ యూ. తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ను మన ముందు ప్రదర్శించడానికి వచ్చేటువంటి చిన్న హృదయంలో అనేటువంటి పాటతో పిల్లలు మన ముందుకు రాబోతున్నారు. మీరు ఒకసారి క్లాప్ చేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేయవలసిందిగా ప్రేమతో చిన్న హృదయంలో యేసు
హలో, వెరీ గుడ్ పిల్లలు. ఇది మన ప్రోగ్రామ్. అందరం కూడా మన ఫ్రెండ్స్ అందరూ కూడా ఎంకరేజ్ చేయాలి. బిగ్ క్లాప్స్ కొట్టండి అందరూ. వెరీ గుడ్ నాన్న, చాలా చాలా థ్యాంక్ యూ. మన మధ్యలోకి వస్తున్నారు అద్భుత విజయం మనది అంటూ 5th క్లాస్ స్టూడెంట్స్. ప్లీజ్ నన్ను అందరూ క్లాప్స్ తో వాళ్ళు ఇన్వైట్ చేయండి. వెరీ గుడ్ పిల్లలు కొద్ది రోజుల నుంచి చాలా కష్టపడి ప్రాక్టీస్ చేసి ఇవన్నీ కూడా నేర్చుకున్నారు. కాబట్టి మీరందరూ కూడా వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసి సంతోషంతో వీళ్ళను అభినందించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు యాక్షన్ సాంగ్స్ మరియు కంఠత వాక్యాలు చెప్పడానికి 4th క్లాస్ స్టూడెంట్స్ సిద్ధంగా ఉన్నారు. వారు ఏమేమి చేస్తారు అన్నటువంటిది వాళ్ళ టీచర్ వచ్చి మనకు తెలియజేస్తుంది. ఒక్కరికి మా వందనాలండి. 4th క్లాస్ నుంచి ఇప్పుడు కొంతమంది చిన్నపిల్లలు ధన్యతలు చెప్పడానికి మన ముందుకు వస్తున్నారు. వారి ప్రేమతో ఆహ్వానించాలని కోరుకుంటున్నాము. యేసు ప్రభు చెప్పిన ధన్యతలు కొత్త నిబంధన గ్రంథం నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం నుండి 11వ వచనం వరకు. మొదటి ధన్యత, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు.
మూడవ ధన్యత సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నాలుగవ ధన్యత నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు వారు తృప్తి పరచబడుదురు. ఐదవ ధన్యత కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు. ఏడవ ధన్యత సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు. ఎనిమిదవ ధన్యత నీతి నిమిత్తము హింసింపబడవారు ధన్యులు పరలోక రాజ్యం వారిది. 11వ ధన్యత నా నిమిత్తము జనులు మిమ్మును హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. అందరు గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళని అభినందిద్దాము. పిల్లలు, మన మధ్యలోకి అమ్మగారు వచ్చినారు. మనం అందరం కూడా అమ్మగారిని స్టేజీ పైకి ఇటుకెళ్ళండి మా. క్లాస్ కొట్టండి, క్లాస్ కొట్టండి అందరూ. ఇవన్నీ ఉన్నా. థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ సాంగ్ యాక్షన్ సాంగ్ చేయడానికి 5th క్లాస్ స్టూడెంట్స్ స్టేజ్ పైకి వస్తున్నారు. మనం క్లాస్తో మనందరం కూడా ఇన్వైట్ చేద్దాము. 3 క్లాస్ ఆల్ ఆఫ్ యూ. జీవులకు భావమున్నది, సృష్టికర్త మాటలకు సరేనన్నది. భాషరాని జీవులకు భావమున్నది, సృష్టికర్త మాటలకు సరేనన్నవి. పావురమా పావురమా ఎక్కడికెళ్తివి, పావురమా పావురమా ఎక్కడికెళ్తివి. నోవాహు వలియ కొమ్మయ్య వెలితిని, నోవాహు వలియ కొమ్మయ్య వెలితిని. భాషరాని జీవులకు భావమున్నది, సృష్టికర్త మాటలకు సరేనన్నవి. భాషరాని జీవులకు భావమున్నది, సృష్టికర్త మాటలకు సరేనన్నవి. చిన్నకకి చిన్నకకి ఎక్కడికెళ్తివి, చిన్నకకి చిన్నకకి ఎక్కడికెళ్తివి. నోవాహు రొట్టె మాంసమీయ వెలితిని, ఎలియాకు రొట్టె మాంసమీయ వెలితిని. భాషరాని జీవులకు భావమున్నది, సృష్టికర్త మాటలకు సరేనన్నవి. భాషరాని జీవులకు భావమున్నది, సృష్టికర్త మాటలకు సరేనన్నవి. పెద్ద చెప పెద్ద చెప ఎక్కడికెళ్తివి, పెద్ద చెప ఎక్కడికెళ్తివి. బుద్ధి లేని యోనాను మింగ వెలితిని, బుద్ధి లేని యోనాను మింగ వెలితిని. భాషరాని జీవులకు భావమున్నది, సృష్టికర్త మాటలకు సరేనన్నవి. భాషరాని జీవులకు భావమున్నది, సృష్టికర్త మాటలకు సరేనన్నవి. ఏంటి ఉంటే మోకరిస్తివి, ఏంటి ఉంటే మోకరిస్తివి. సృష్టికర్త ప్రభువుకు ప్రార్థించుచుంటిని, సృష్టికర్త ప్రభువుకు ప్రార్థించుచుంటిని. భాషరాని జీవులకు భావమున్నది, సృష్టికర్త మాటలకు సరేనన్నవి. భాషరాని జీవులకు భావమున్నది, సృష్టికర్త మాటలకు సరేనన్నవి. థ్యాంక్ యూ. ఇప్పుడు 4th క్లాస్ పిల్లలే కొంతమంది మళ్ళీ
కొన్ని వస్తువులు తీసుకొని వాళ్ళ ద్వారా కంఠత్వాక్యం చెప్పాలని వస్తున్నారు. అందరూ వాళ్ళని ప్రేమతో ఆహ్వానించండి. రాసిన సంకీర్తన 42వ సంకీర్తన 1వ అధ్యాయం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. విరోధి గురించి సామెతలు 23వ అధ్యాయము 14వ వచనము. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. యేసుక్రీస్తు శరీరం రక్తం గురించి నా శరీరం తిని నా రక్తం తాగి నా యందు నేను వాని యందు నిలచియుందుము. యోహాను సువార్త 6వ అధ్యాయం 56వ వచనం. సోమరితనం గురించి సామెతలు 15:19. సోమరి మార్గము ముళ్ళ కంచె, యథార్థవంతుల త్రోవ రాజ మార్గము. శృతించుట గురించి దావీదు రాసిన కీర్తనలు 150వ సంకీర్తన 6వ వచనం. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురు కాక, యెహోవాను స్తుతించుడి. దయా జాలి గురించి సామెతలు 22వ అధ్యాయం 1వ వచనం. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. దేవుని రాజ్యం గురించి లూకాసు వార్త 18వ అధ్యాయం 16వ వచనం. చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి, దేవుని రాజ్యం ఇలాంటి వారిది. వెలుగు గురించి మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. దేవుడు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. పిల్లలు కొంతమంది గర్ల్స్ మన దగ్గరికి ఒక యాక్షన్ సాంగ్ వస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్. నా మనసంతా సంతోషమే, నా యేసు నాతో ఉండా.
నెక్స్ట్ మొబైల్ యొక్క ప్రయోజనాలు ఏంటి, వాటి యొక్క నష్టాలు ఏంటి, దాన్ని ఉపయోగించుకోవడం వల్ల ఏం జరుగుతున్నటువంటి ఒక సారాంశంతో మీ ముందుకు రాబోతున్నారు 5th క్లాస్ స్టూడెంట్స్. మొబైల్ స్కేట్ వాళ్ళని అందరినీ కూడా ఆహ్వానిద్దాం బిగ్ క్లాప్స్తో. అందరూ క్లాప్స్ తోటి ఆహ్వానించండి. హాయ్, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? నాకేంటి, బిందాస్గా ఉన్నా. నేను లేకపోతే మనుషులు లేరు. ఒక గంట నేను కనిపించకపోతే ప్రాణం పోతుంది తెలుసా? తెలుసులే. నిద్ర నుండి లేచేసరికి పక్కనే ఉండాలి. పని చేసుకునేటప్పుడు తినేటప్పుడు, ప్రయాణాల్లో ఉన్నప్పుడు, ఆఖరికి పడుకునేటప్పుడు కూడా నేనే ఉండాలి. అవును, మనుషులు నీకు బాగా అడాప్ట్ అయిపోయారులే. నేను మనుషుల చేతిలో పట్టేంత ఉన్నా ప్రపంచమంతా నా గుప్పెట్లో ఉంది. చిన్నపిల్లలు నేనుంటేనే భోజనం చేస్తారు. యూత్కి భోజనమే అవసరం లేదు. పెద్దవాళ్ళకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్, ఆడవాళ్ళకి కావాల్సిన వంటలు, సీరియళ్ళు అన్నీ నా దగ్గర దొరుకుతాయి. నీకొక విషయం తెలుసా? రోజుకు మనిషి 4.5 గంటలు నాతోనే గడుపుతారు. గుప్పెట్లో లేని వారు కూడా ఉన్నారు తెలుసా? ఎవరు? అనాగరికుల లేదా సెల్ వాడడం తెలియని వాళ్ళ? కాదు, క్రైస్తవులు. హహహహహ. అదేమిటి నవ్వుతున్నావు? జోక్ బాగుంది. జోకు కాదు, ఇది నిజం. సమయాన్ని వృధా చేసుకోవద్దని బైబిల్లో ఉంది. కాబట్టి మా క్రైస్తవులు నీతో గడిపి టైం వేస్ట్ చేయరు. పిచ్చివాడా, ఏం ఆలోచిస్తున్నావయ్యా? మా క్రైస్తవులు దేవుణ్ణి ఎంతో ప్రేమిస్తారు. అందుకే లోకములోనున్న అనవసరమైన విషయాలకు సమయాన్ని కేటాయించరు. నీకొక విషయం తెలుసా? మీ వాళ్ళలో కూడా చాలా మంది నా బానిసలే. కాదు, నీవు పొరపాటు పడుతున్నావు. ఒకవేళ నిన్ను వాడినా వాళ్ళ అవసరాల కోసం, దైవికమైన విషయాల కోసం మాత్రమే వాడుతారు. యూట్యూబ్ ని వాడితే దేవుని వాక్యాలు వినటానికి, వాట్సాప్ మరియు ఫేస్బుక్ దేవుని వాక్యాలను పంపుకోవడానికి మాత్రమే వాడతారు. భలే చెప్పావు, నిజమే. వాళ్ళందుకే దాన్ని వాడదాం అనుకుంటారు. అలాగే యూట్యూబ్లోకి వెళ్తారు. వెళ్ళగానే ఆ హీరో అలాంటి వాడా, ఈ హీరోయిన్ ఏం చేసిందో అని 2 సజెషన్స్ ఇస్తాను. అంతే, అక్కడ మునుగుతారు, ఎక్కడో వెళ్తారు. ఇప్పుడు చెప్పు, వాళ్ళ సమయం నా గుప్పెట్లో లేదా? కాదు, మా క్రైస్తవులు అంత బలహీనులు కాదు. వాళ్ళు ఫేస్బుక్లో దేవుని పోస్ట్లే పెడదామని అనుకుంటారు. కానీ ఒక అబ్బాయితోనో ఒక అమ్మాయితోనో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టిస్తే అంతే, దొరికిపోతారు. కాదు, మా క్రైస్తవులు అంత బలహీనులు కాదు. నా దగ్గర చాలా లిస్ట్ ఉంది, కావాలా? వదిలే. వాట్సాప్, టిక్టాక్, ఫేస్బుక్లో సమయాన్ని గడిపేవారైతే కొదవలేదు. ఇందులో పాస్టర్లు, విశ్వాసులు, సంఘ పెద్దలు అనే తేడా లేకుండా అందరూ నా దాసులే. ఒకప్పుడు బయట వాడేవారు, ఇప్పుడు నేను మీ చర్చిలో కూడా వచ్చేసాను. ఒక ప్రక్క మీ పాస్టర్ వాక్యం చెప్తుంటే ఇంకో ప్రక్క మీ వాళ్ళు నన్ను ఆపరేట్ చేస్తూ ఉంటారు. మీ క్రైస్తవులు దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అంటారు, కానీ దేవుని కన్నా ఎక్కువగా నన్నే ప్రేమిస్తారు. మీ చర్చిలో ఉండే 2-3 గంటలు కూడా నేను లేకుండా ఉండలేకపోతున్నారు. నేనంటే అంత పిచ్చి. నేను అబద్ధాన్ని నేర్పిస్తాను, వేషధారణ అలవాటు చేస్తాను, తప్పులు చూపిస్తాను, చేపిస్తాను, నరకానికి పరుగులు పెట్టిస్తాను. దేవుని వాక్యాన్ని విని బలపడిన వారు ఉన్నారు, బలంగా దేవునిలో నుండి దిగజారిపోయిన వారు ఉన్నారు. వెళ్ళి మీ వాళ్ళకి చెప్పు, ఇప్పటికైనా మారమని.
క్రైస్తవులారా, దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకోనమని బైబిల్ చెబుతుంది. కాబట్టి మన సమయాన్ని మొబైల్ ఫోన్ ద్వారా కాకుండా దేవుని వాక్యం ద్వారా జీవిద్దాం. మొబైల్ ఫోన్ ని మన అవసరాల కొరకే ఉపయోగిద్దాం. అజ్ఞానం వలె కాక జ్ఞానుల వలె నడుచుకుందాం అని బైబిల్ చెబుతుంది. కాబట్టి దాని ద్వారా జీవిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-16. థ్యాంక్ యూ. అందరూ క్లాస్ కొట్టండి. వెరీ గుడ్. చక్కగా చేస్తున్నారు కదా. అలాగే సీనియర్ క్లాస్ నుంచి 8th, 9th, 10th క్లాస్ నుంచి కొంతమంది పిల్లలు మీ ముందుకు వచ్చి మరి ఒక ప్రార్థనా పరులైనటువంటి తల్లిదండ్రులు మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ కుటుంబము ఎంతగా దేవునిలో వాడబడుతుందో తెలియజెప్పడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు. మరి ఉదయమే బాబు గారు మెసేజ్లో చాలా చక్కగా వర్తమానం ఇచ్చారు. మరి మోషే గారు డైనమిక్ లీడర్, ఇశ్రాయేల్ను నడిపించినటువంటి గొప్ప ప్రవక్త. మరి వారి తల్లిదండ్రులు, తండ్రి పేరు అమ్రాము, తల్లి యోకెబెదు. భక్తి కలిగినటువంటి తల్లిదండ్రులు తమ పిల్లలను దేవుని భయంలోనూ ప్రార్థనలోనూ పెంచినట్లయితే ఆ పిల్లలు ఎంతో చక్కగా మరి దేవుని కోసం వాడబడతారనే మాటలు మరి పరిశుద్ధ గ్రంథంలో మనము నిర్గమాకాండంలో మోషే జీవిత చరిత్ర ద్వారా తెలుసుకున్నాం. మరి మోషే తండ్రి గారి నుండి అమ్రాము, తల్లి యోకెబెదు తమ బిడ్డల కోసం ప్రార్థించినారు. కాబట్టి మరి అన్న అహరోను మరి యాజకునిగా మరి మనందరికీ తెలుసు. అలాగే అక్క మిరియాము ప్రవక్తి. తరువాత మోషే మరి మన మధ్యకు వచ్చేస్తున్నారు. మోషే చిన్ననాటి నుంచి నైలు నదిలో వేయబడినప్పుడు మరి ఫరో కుమార్తె ఏటి దగ్గరకు వచ్చి స్నానం చేసే సమయంలో మోషేను నీటి నుంచి తీసింది. కాబట్టి మోషే అని పేరు పెట్టడం జరిగింది. కాబట్టి మన ముందుకు ఫరో కుమార్తె వస్తున్నది. కాబట్టి తల్లిదండ్రులారా ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. కుటుంబ ప్రార్థన కలిగి ఉన్నట్లయితే మన పిల్లలు కూడా మరి మోషేలాగా ఒక చక్కని నాయకత్వంలో ఇశ్రాయేల్ జనాంగాన్ని నడిపించేటప్పుడు 40 సంవత్సరంలో మరి తినడానికి తిండి లేనప్పుడు దేవుని దగ్గర అడిగి మరి మన్నాను పొందుకొని ఇశ్రాయేల్ ప్రజలు నడిపించారు. నీటి కోసం బండను చీల్చి దప్పిక తీర్చినటువంటి మరి గొప్ప నాయకుడు. మాంసం కావాలని ఆశపడినప్పుడు కూరేలను మరి దేవుని దగ్గర నుంచి పొందుకున్నటువంటి మరి గొప్ప లీడరు మోషే గారు. మరి అలాగే కాకుండా దేవుని సన్నిధి తనతో వస్తే తప్ప ఇక్కడి నుంచి నేను వెళ్ళను అని కరాఖండిగా చెప్పారు. అంతేకాదు ప్రియులారా, మరి ఆయన పగలు మేఘస్తంభాన్ని, రాత్రి అగ్నిస్తంభాన్ని కూడా మరి తనతో పాటు వచ్చేదిగా చేసి ఇశ్రాయేల్ అందరినీ కూడా కనాన్ దేశానికి నడిపించినటువంటి గొప్ప నాయకుడు మోషే గారు. వారి కుటుంబాన్ని మీ మధ్యకు తీసుకొని వచ్చి పరిచయం చేయడము మరి మా సండే స్కూల్ పిల్లలు మీ ముందు పరిచయించినటువంటి ఒక చిన్న ప్రదర్శన. పిల్లలు బాగా యాక్షన్ చేశారు కదా. నెక్స్ట్ అలాగే ఆత్మఫలాల గురించి పిల్లలు మీ ముందు ప్రదర్శించడానికి వస్తున్నారు. వారందరూ కూడా మీ మధ్యకు వస్తారు. రండి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము,
దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. థ్యాంక్ యూ చిల్డ్రన్. అవడానికి మన ముందు నవ్య చరిత్ర వస్తున్నది. అమ్మాయిని ప్రేమతో ఆహ్వానించండి. యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుండి దావీదు రాసిన కీర్తనలు 121వ సంకీర్తనం. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలన నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు, ఆయన నీ పాదం తొట్టిల్లనియడు. నేను కాపాడువాడు కునుకడు, ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. యెహోవాయే నీకు కాపాడువాడు, నీ కుడి ప్రక్కన నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయం రాకుండా ఆయన నీ ప్రాణము కాపాడును. ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకలేదు యెహోవాను కాపాడు. బైబిల్ గ్రంథంలోని పుస్తకాల పేర్లు చెప్పబోతున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మొత్తం 66 పుస్తకాలు ఉన్నాయి. పాత నిబంధన గ్రంథంలో మొత్తం 39 పుస్తకాలు ఉన్నాయి. అవి ఏవేవంటే ఆదికాండము, నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు రెండవ గ్రంథం, రాజుల మొదటి గ్రంథం, రాజుల రెండవ గ్రంథం, దినవృత్తాంతములు మొదటి గ్రంథం, దినవృత్తాంతములు రెండవ గ్రంథం, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు గ్రంథము, కీర్తనల గ్రంథము, సామెతలు, ప్రసంగి, పరమగీతము, యెషయా గ్రంథము, ఇర్మియా, విలాప వాక్యములు, యెహెజ్కేలు, దానియేలు, హోషేయ, యోబేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి. క్రొత్త నిబంధన గ్రంథంలో మొత్తం 27 పుస్తకాలు ఉన్నాయి. అవి ఏవేవంటే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తుల కార్యములు, రోమీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రిక, తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికయులకు రాసిన రెండవ పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన రెండవ పత్రిక, తీతుకి రాసిన పత్రిక, ఫిలోమోనుకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక, యాకోబుకు రాసిన పత్రిక, పేతురుకు రాసిన మొదటి పత్రిక, పేతురుకు రాసిన రెండవ పత్రిక, యోహానుకు రాసిన మొదటి పత్రిక, యోహానుకు రాసిన రెండవ పత్రిక, యోహానుకు రాసిన మూడవ పత్రిక, యూదాకు రాసిన పత్రిక, ప్రకటన గ్రంథం. వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ మన మధ్యలోకి 7th క్లాస్ స్టూడెంట్స్ అమ్మో అమ్మ అనేటువంటి యాక్షన్ సాంగ్ చేయడానికి మీ ముందుకు వస్తున్నారు. వారిని క్లాప్స్తో ఆహ్వానించమని కోరుకుంటున్నాం. బిగ్ క్లాప్స్. అమ్మో అమ్మో అద్భుతకరుడే, అమ్మో అమ్మో
పిల్లలు. చాలా నా పేరు హన్నా. నా భర్త పేరు ఎల్కానా. నా భర్తకు 2 భార్యలు. నేను నా వైరి అయిన పెనిన్నా. ప్రతి సంవత్సరం షిలోహులో నొక్కుటకు బలి అర్పించుటకు వెళ్తాము. నా వైరి అయిన పెనిన్నా నొక్కుటకు వెళ్తాము. అక్కడ నేను నా పేరు హన్నా. నా భర్త పేరు ఎల్కానా. నా భర్తకు 2 భార్యలు. నేను నా వైరి అయిన పెనిన్నా. ప్రతి సంవత్సరం షిలోహులో మొక్కుటకు బలి అర్పించుటకు వెళ్తాము. నా భర్త అయిన ఎల్కానా అందరికీ బలి అర్పించేవాడు. నాకు 2 పాలు ఇచ్చుచూ వచ్చేవాడు. నాకు పిల్లలు లేకపోయేది. నా వైరి అయిన పెనిన్నా నన్ను విసిగించుచూ కోపం పుట్టించేది. నేను ఎంతో మనోవిచారం గలదానిగా ఉంటిని. నా పెనిమిటి అయిన ఎల్కానా నన్ను ఓదార్చేవాడు. కానీ నేను దేవుని మందిరంకు వెళ్ళి అక్కడ నా హృదయాన్ని కుమ్మరించుకున్నాను. నాకు కుమారుడు పుడితే వాడి తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నీ నీకు అప్పగించును అని మొక్కుకున్నాను. ప్రవక్త అయిన ఏలీ, నీవు అనుకున్నది దేవుడు నీకు ఇస్తాడు అని ప్రవచించాను. అలాగనే దేవుడు నాకు మగబిడ్డను దయచేసింది. నేను నా మొక్కుబడిని చెల్లించింది. తిరిగి దేవుడు ఆ బిడ్డకు బదులుగా 3 కుమారులు 2 కుమార్తెలను నాకు ఇచ్చాను. దేవునికే మహిమ. దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తే మనకు ఆయన అనేక మేలు చేస్తాడు. ఆయనకు మొక్కిన మొక్కుబడులని మనం ఆయనకు చెల్లించాలి. ఇది నా కథ. హలో, థ్యాంక్ యూ మా. పిల్లలు, ఇప్పుడు బైబిల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి తను చేసినటువంటి తప్పు వలన ఎలాంటిది పొందుకున్నాడు అన్నటువంటి విషయాన్ని, దాన్ని సొల్యూషన్ చేయడానికి పేతురు గారు ఏం చేసినటువంటి విషయాన్ని యాక్షన్ సాంగ్ ద్వారా మీ ముందుకు తీసుకురావడానికి 6th క్లాస్ స్టూడెంట్స్ మన మధ్యలో ఉన్నారు. వారిని క్లాప్స్తో మనం అందరం కూడా ఆహ్వానిద్దాము. బిగ్ క్లాప్స్ ఆల్ ఆఫ్ యూ.
యాక్షన్ చేసి చెప్తారు పిల్లలు. చూడండి. ఎల్కానా, అతనికి 2 భార్యలు ఉండేవి. వీరిలో ఒక దాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి, కానీ హన్నాకు పిల్లలు లేకపోయారు. యెహోవా హన్నాకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరి అయిన పెనిన్నా ఆమెకు విసిగించుచు ఆమెకు కోపము పుట్టించుచు వచ్చెను. పెనిన్నా ఆమెకు కోపం పుట్టించెను కనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. షిలోహునందున్న సైన్యములకు అధిపతియగు యెహోవాను మొక్కుటకు బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణము విడిచి అచ్చటికి పోవుచుండెను. అలా ఒకనాడు యాజకుడైన ఏలి మందిర స్తంభము దగ్గరనున్న ఆసనము మీద కూర్చుని ఉండగా హన్నా యెహోవాకు తన మనసులో ప్రార్థన చేసుకొనెను. సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి సైన్యములకు అధిపతి యెహోవా నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని సైన్యములకు అధిపతి యెహోవా నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి ఎన్నటికి నీ క్షౌరపు కత్తి రానియక తాను బ్రతుకు దినములన్నీ యెహోవా వగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనుచున్నాను. నీవు ఎంతవరకు మత్తురాలైందువు? నీవు ద్రాక్షారసము నీ యొద్ద నుండి తీసివేయము. నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదానై ఉన్నాను. నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని యెహోవా సన్నిధిలో నా ఆత్మను కుమ్మరించుకొనుచున్నాను. నీ సేవకురాలినైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు. అత్యంత కోపాకారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచున్నాను. నువ్వు క్షేమంగా వెళ్ళి ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక. నీ సేవకురాలినైన నేను నీ దృష్టికి కృపానందుదునుగాక. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొనేను గనుక హన్నా గర్భము ధరించిన దినముల నుండి అప్పుడు ఒక కుమారుని కని ఆమె యెహోవాకు మొక్కుకొని వానిని అడిగిన వాని సమూయేలు అని పేరు పెట్టాను. పాలు మర్చిన తరువాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను తూమెరు పిండిని ద్రాక్షారసము తిత్తిని తీసుకొని శిలోహులోకి మందిరంలోనికి వచ్చెను. వారు ఒక కోడెను వధించి పిల్లవాణిని ఏలీ యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లనెను, నా ఏలినవాడా, నా ఏలిన వాని ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి యెహోవాకు ప్రార్థించిన స్త్రీని నేనే. నాకు ఈ బిడ్డను దయచేయమని యెహోవాకు నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించెను గనుక నేను ఈ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నీ యెహోవాకు ప్రతిష్ఠితుడు. యెహోవా సన్నిధి మనవి నీవు చేసుకొనుక నీకు దొరుకుని ఈ సంతానము యెహోవా ప్రతిగా నీకు సంతానము ఇచ్చునుగాక. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏదోము ధరించుకుని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. వాని తల్లి వానికి చిన్న అంగీ ఒకటి కుట్టి మేటుకు బలి అర్పించుటకు వచ్చెను. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. ప్రత్యక్షము తరచుగా తటస్థించలేదు. ఆ కాలమందు ఏలీ కన్నులు మందము దృష్టిగలందున అతడు ఉండలేక తన పడుకొని ఉండగా దీపము సమూయేలు దేవుని సమూయేలు చిత్తమండి నేనున్నాను, నీవు నా
కదా, నేను వచ్చాను. నేను పిలిచలేదు, పొయ్యి పనుకోము. సమూయేలు సమూయేలు చిత్తము చిత్తము, నీవు నన్ను పిలిచితి కనుక నేను వచ్చాను. నా కుమారుడా, నేను నిన్ను పిలిచలేదు, పొయ్యి పనుకోము. సమూయేలు చిత్తము చిత్తము, నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చాను. యెహోవా ఈ బాలుని పిలిచాడేమో. నీవు పొయ్యి పనుకోము, ఎవరు నిన్ను పిలిచినా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞయము అని చెప్పుము. సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞయిమ్ము. అంతటా ఇశ్రాయేలీలో నేనొక కార్యము చేయబోచున్నాను. దానికి నీవందరూ చెప్పులు ఇవ్వు. ఆ దినమున వేరొక ఇంటి వారిని గూర్చి నేను చెప్పినంతను వారి మీదకు రప్పించెదను. దాని చేయుట మొదలుపెట్టి ముగించెదను. తన కుమారులు తమ్ముళ్ళను తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారు. తానెరిగి వారికి అడ్డగించలేదు కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధించెదను. నేను అతనికి తెలియజేయుచున్నాను. పిల్లలు చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు కదా. ఇక ఇప్పుడు మేడి చెట్టు పైకి జక్క ఎక్కి ఏ విధంగా చేశాడో దాని యాక్షన్ సాంగ్ ద్వారా మన మధ్యలో చూపించడానికి చిన్నపిల్లలు మన మధ్యలో ఉన్నారు. వారిని అందరినీ క్లాప్స్తో ఆహ్వానిద్దాం. మేడి చెట్టు పైకి ఎవరెక్కారు? మేడి చెట్టు
వాక్యం చెప్పడానికి స్టూడెంట్ను ఆహ్వానిస్తున్నాం. అందరూ ఆమెను బిగ్ క్లాప్స్తో ఆహ్వానించమని కోరుకుంటున్నాం. బిగ్ క్లాప్. అందరికీ వందనాలు. నా పేరు సిరి. నేను 6వ తరగతి చదువుతున్నాను. మా ఆంటీ చెప్పిన కంటక వాక్యాన్ని చెప్పబోతున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి పాత నిబంధన గ్రంథము దావీదు రాసిన కీర్తనలు 91వ సంకీర్తన. దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. మహోన్నతుడి చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి పక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించను. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనుగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను. అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతనిని గణపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించేదను. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. అందరూ పాటలు పాడుతూ డ్యాన్స్ చేసే చూసినారు కదా, కొన్ని స్కిట్లు చేశారు కదా యాక్షన్ చేస్తా. అలాగనే 2nd క్లాస్ అమ్మాయి నేను యాక్షన్ చేస్తూ కంఠత్వాక్యాన్ని కూడా నేర్చుకొని చెప్పగలనని 2nd క్లాస్ అమ్మాయి అనుదీప్తి వచ్చి చెప్తుంది. అందరూ మొదటి పత్రిక మొదటి అధ్యాయం 11-20 అధ్యాయం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొని దీనిని చేయడని చెప్పు. ఇది చివరి స్కిట్. దీని తర్వాత ఒక 2 యాక్టివిటీస్ ఉండి మనం క్లోజ్ చేసుకుందాం. ఇక్కడ పిల్లలు దేవునికి తన హృదయంలో స్థానం ఇవ్వడం వలన ఎలాంటి ప్రయోజనాలు పొందుతున్నారు, అలాగే లోకంలో ఉన్నటువంటి వారికి స్థానం ఇవ్వడం వల్ల ఏమి కోల్పోయారు, వాటి వల్ల ఏం పొందుకున్నారు, చివరికి ఏం జరిగిందో ఒక మౌఖి యాక్షన్ ద్వారా, మాటలు లేకోకుండా మౌఖి యాక్షన్ ద్వారానే పిల్లలు చూపించబోతున్నారు. దయచేసి శ్రద్ధగా చూసి ఆనందించి పిల్లలను ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.
యేసయ్యకు తన హృదయంలో స్థానమిచ్చుట. హలో, నిలబడండి. థ్యాంక్స్ అండి. చూసారు కదా పిల్లలు, చూసారు కదా పిల్లరా,
దేవునికి మొదటి స్థానం ఇవ్వడం వల్ల ఎలా ఉన్నాడు, తర్వాత లోకంలో ఉన్నటువంటి తీసుకోవడం వల్ల ఎలాంటి శ్రమలు అనుభవించాడు అటువంటిది చివరికి మార్పు పొంది దేవుని ఆహ్వానించడం వల్ల ఎలాంటి దాన్ని పొందుకున్నటువంటిది మన స్క్రిప్ట్ ద్వారా పిల్లలు చూపించారు. కాబట్టి ఇలా బిగ్ క్లాప్స్ కొట్టి ఆనందించుద్దాం. థ్యాంక్ యూ. పాట పాడి ఆనందింపజేస్తాడు. ప్రభువుని వెల్కమ్ చెప్తాం. మీ పిల్లలను దేవునికై పెంచండి. తల్లిదండ్రులారా మీ పిల్లలను దేవునికై పెంచండి. చిన్ననాటి నుండే దేవుని విధులు వారికి నేర్పించండి. వెలుగుతారు జ్యోతులై దేవుని కోసం, తొలగిపోరు ఎప్పటికీ దేవుని మార్గం. వెలుగుతారు జ్యోతులై దేవుని కోసం, తొలగిపోరు ఎప్పటికీ దేవుని మార్గం. తల్లిదండ్రులారా మీ పిల్లలను దేవునికై పెంచండి పెంచండి. హృదయాలే ప్రభు మాటలు రాసుకొనే పలకలు, తల్లిదండ్రులే వాటిని రాసే ఉపాధ్యాయులు. హృదయాలే ప్రభు మాటలు రాసుకొనే పలకలు, తల్లిదండ్రులే వాటిని రాసే ఉపాధ్యాయులు. పెరగాలి వారు పరలోకపు పౌరులుగా, పెరగాలి వారు పరలోకపు పౌరులుగా, బ్రతకాలి వారు ప్రభు యేసుకు సాక్షులుగా, బ్రతకాలి వారు ప్రభు యేసుకు సాక్షులుగా. తల్లిదండ్రులారా మీ పిల్లలను దేవునికై పెంచండి పెంచండి. ప్రేమని ప్రేమపడిన యువతరం చేరిపోతుంది. ప్రేమకు మూలం దేవుడని చెప్పక పాడుతుంది. కామాన్ని ప్రేమని ప్రేమపడిన యువతరం చేరిపోతుంది. ప్రేమకు మూలం దేవుడని చెప్పక పాడుతుంది.
ఆమేన్. టీచర్స్ అందరినీ వేదికపైకి ఆహ్వానిద్దాం. రండి మా అందరూ. సండే స్కూల్ టీచర్స్ అందరూ, సండే స్కూల్ టీచర్స్ అందరూ రండి. గత కొద్ది రోజులుగా ఎంతో కష్టపడి టీచర్స్ అందరూ ఈ ప్రోగ్రాం కోసం పిల్లలను బాగా ప్రిపేర్ చేయించారు. అందులో అందరి సహకారము ఉంది. కాబట్టి టీచర్స్కి అందరికీ క్లాప్స్తో ఆహ్వానించవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే టీచర్స్ అందరము బాబు గారిని అమ్మగారిని చిన్న సన్మానం చేయాలని మేము కోరుకుంటున్నాం. బాబు గారు దయచేసి సిఎస్ఐ టౌన్ చర్చ్ పులివెందుల ఆనందరావు బాబు గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అమ్మగారు కళ్యాణ్ తల్లి గారు మీరు కూడా రావాల్సిందిగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. క్లాప్స్ కొట్టండి మా. క్లాప్స్ ప్లీజ్. వెరీ గుడ్. థ్యాంక్ యూ నాన్న. దానన్నా అమ్మగారు ఇక్కడ, అమ్మగారు పాప వేదన్నా. వెరీ గుడ్. క్లాప్స్ అమ్మగారు. వెరీ గుడ్. రండి మా టీచర్స్ అందరూ ఇక్కడ రండి. ఒక ఫోటో తీసుకున్నాం. అన్న అభినందన రావాల్సిన ఉంటాం. సురేష్ బాబా సైడ్ యశన్నా కొంచెం సైడ్ ఇది కూడా లైవ్ లేదు వీడియోస్. థ్యాంక్ యూ బాబు గారు. థ్యాంక్ యూ. టాలెంట్స్ అన్నీ కూడా చూసాం. దేవుడి మహిమ కొరకు వాడు వాడారు. కాబట్టి వాళ్ళని మన ముందుకు తీసుకుని వచ్చిన టీచర్స్ని మనం తప్పనిసరిగా అభినందించాలి. రాత్రి భవన్లు సాయంకాలం కాగానే బావందరిని పిలుచుకొని వీళ్ళు వచ్చి పిల్లలు చాలా జాగ్రత్తగా నేర్పించారు. ఒక్కటి కూడా తప్పుపోకుండా ఎక్కడే కానీ ఏమంటారు ఏలు పెట్టకుండా, అంటే తప్పు పట్టడానికి వీలు లేకుండా చేశారు. చాలా సంతోషంగా పిల్లలు ఇంత కరెక్ట్గా పర్ఫెక్ట్గా వారి పర్ఫార్మెన్స్ ఇస్తారని నేను అనుకోలేదు. కేవలం దేవుని మహిమ కొరకే జరిగిందని చెప్పేసి నేను అంటున్నాను. కాబట్టి వాళ్ళని ఇంతగా మలచి మోల్డ్ చేసి మన ముందు నడిపించడానికి టీచర్ చేసినటువంటి ప్రతి టీచర్కి కూడా అభినందన తెలియజేస్తూనే ఇప్పుడు అరిచే వాళ్ళు అరసంటారా ఒక్కసారి? నేను తక్కువ ఉన్నారప్ప, అప్పుడేదో అరిసిరి ఏదో నేను చెప్పేటప్పుడు వీళ్ళ కోసం అరసాలి. యేసుప్రభు యెరూషలేముకి వస్తే ఏమన్నాడు? ఏందా అల్లరంటే నీవు వీళ్ళు అరసకపోయినా పిల్లలు దేవుని మహిమ కొరకు అరుస్తారంట, అంటే కేకలు వేస్తారు. ఎవరు వేస్తారు ఇప్పుడు కేకలు? రైట్. ప్రతి టీచర్కి కూడా మీ అభినందనలు లేక మీ వందనాలు, మా అందరి యొక్క అభినందనలు తెలియజేస్తాం. గాడ్ బ్లెస్ యు మా అమ్మగారికి, అయ్యగారులకు అందరికీ. ఇలాగే మీ పిల్లలు మీరే తీర్చిదిద్దండి. మీరు కేకలు వేసినట్టు కాదు, కానీ అవసరాన్ని బట్టి నెమ్మదిగా వాళ్ళకి నేర్పించండి, నడిపించాల్సిన మార్గం నడిపించాలని మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ కూడా తల్లిదండ్రులు ప్రోత్సహించినందుకు తల్లిదండ్రులకు హృదయపూర్వకమైన వందనములు చెల్లిస్తూ, ఇలాగే పిల్లలను మన యొక్క ఆలయంలో ఏ విధంగా పెరగాలి, దేవుని సన్నిధిలో ఏ విధంగా ఎదగాలి, మనుషుల దయలోను దేవుని దయలోను ఏ విధంగా వారు ఒదిగి జ్ఞానమందు వయసునందు అభివృద్ధి చెందాలని, వర్ధిల్లాలని మనసారా మనం అందరం పిల్లల గురించి కోరుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవుడు వారిని వారి భవిష్యత్తును దీవించింది.
అలాగే ఇక్కడ వారు అక్కడ నిలబడి ఉన్నట్టయితే చివరి ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు వాయుదేవ, మీ ప్రశస్తమైన నామమునకు మరొకసారి స్తోత్రములు చెల్లిస్తున్నావయ్యా. సిఎస్ఐ టౌన్ చర్చ్ పులివెందుల సంఘాన్ని ఎంతగానో ప్రేమించారు. మీ యొక్క దయాదాక్షిణ్యములు సంఘం మీద ఉంచారు. అందులో చంటి బిడ్డలుగా నీ సన్నిధానంలో ఎదగాలని, ఒదిగిన ప్రతి బిడ్డ నీ సాన్నిధ్యంలో తిరుగుచు సమయలు వలె మా ప్రభు అనేకులకు సాక్షులుగా ఉండాలని ఆశించిన తల్లిదండ్రుల యొక్క కోరికను, ఆశను మీరు ఫలింప చేస్తున్నందుకై స్తోత్రాలు. అందులో దోహదపడుచు వారిని నడిపించిన టీచర్స్ని బట్టి పాదములకు వెళ్ళలేని వందనం చెల్లిస్తున్నారు. ప్రభా, వారి యొక్క శ్రమ, వారి యొక్క అభిరుచి బిడ్డల ద్వారా మీరు బయలుపరిచారు. మీకే స్తోత్రాలు. ఇందులో పాల్గొన్న ప్రతి బిడ్డను బట్టి మీకే వందనములు. పాల్గొనలేకపోయిన ప్రతి బిడ్డను బట్టి కూడా మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. భవిష్యత్ అన్నది మీ ఆధీనంలో ఉంచుకోనండి. వారు మీ సన్నిధికి వచ్చారు, మీ చేతుల్లోనికి వచ్చారు, మీ కౌగిల్లోనికి వచ్చారు. వారు మీ చేతుల మీద దీవించమని అడుగుచు మరొకసారి కార్యమంతటిని మీ ఆధ్వర్యంలో, మీ నాయకత్వంలో, మీ యొక్క యాజమాన్యంలో జరిగించారు. వాతావరణాన్ని ప్రభు మీ ఆధీనంలో ఉంచుకున్నారు. మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఇందును బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు సమర్పించుకుంటూ భవిష్యత్ జీవితాన్ని కూడాను మీ చేతుల్లో పెడుచు ఈ రాత్రికాల సమయంలో మా గృహాలకు గడుచుండగా మీరు మాతో ఉండండి, మా బిడ్డలతో ఉండండి. మా భవిష్యత్తును మీరే మీ అరచేతిలో చెప్పుకున్నమని సంఘమంతటికి సంతోషము, సంఘమంతటి పక్షామున మీకు మహిమను సమర్పించుకుంటూ ఈ మా మనవులు యేసు నామంలోనే అడిగి వేడుకొంచున్నాము తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకును, మన యొక్క సంఘమంతటికి, బిడలకును, వారి యొక్క భవిష్యత్ జీవితంలో టీచర్స్ను, వారు మలిసిన మలుపునకును సదాకాలం తోడైండును గాక. ఆమేన్.